జస్ట్ ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే చాలు ఇంటిల్లపాది ఇష్టంగా తినే ఈ ఫ్రూట్ కస్టర్డ్ని చిటికలో ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొనుక్కోవాలంటే ఈ ఒక్క కప్పు 150 రూపాయలు ఉంటుంది. అదే 150 రూపాయలతో ఇంట్లో అందరికీ సరిపడేంత క్వాంటిటీ చేయొచ్చు. మరెందుకు ఆలస్యం, వీడియో మొత్తం చూసి మీరు ట్రై చేయండి. ముందుగా 1 లీటర్ చిక్కటి పాలని స్టవ్ మీద పెట్టి మరిగించండి. 1 కప్పు కాచి చల్లార్చిన పాలల్లోకి 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలిపేసుకోండి. పాలు కొంచెం మరిగిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు పంచదారని కూడా వేసి, పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ పాలు కూడా వేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. జస్ట్ ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే చాలు. చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫ్రూట్స్ కట్ చేసుకునేంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టండి. అలాగే ఫ్రూట్స్తో పాటు మీకు ఇష్టమైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి చక్కగా అంతా కలిపేసి ఇంకొక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నారంటే చల్లగా ఎంతో కమ్మగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సమ్మర్కి బెస్ట్ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి రెసిపీస్ కావాలో ఫాలో చేసి కామెంట్ చేయండి.